చావు బతుకుల్లో ఉన్నాడు తన అన్న. చావు బతుకులో బాడీ అంతా పచ్చగా వచ్చేసి లివర్ చెడిపోయి పసికెర్లు అయిపోయి ఒళ్ళంతా విషమయం అయిపోయింది. నడుచుకుంటూ వస్తున్నాను. నన్ను చూసి పెద్ద పెట్టిన కేకేసి ఏడ్చింది, అన్నా మా అన్న చచ్చిపోతున్నాడు అన్నా అని. బయట పండుకోబెట్టారు బెడ్ మీద. నడుచుకుంటూ వస్తున్నాను, ఒళ్ళంతా విషమయం అయిపోయింది అతనికి, పచ్చగా. కొద్ది రోజుల ముందే భార్య చచ్చిపోయింది అతనికి. అతను కూడా డెడ్లీ కండిషన్. పిల్లలకు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. అతను లేకపోతే ఇక పిల్లలకి దిక్కులేదు. 3-4 పిల్లలు అతనికి. భార్య చచ్చిపోయింది. అతను కూడా చావు బ్రతులకి వెళ్ళాడు. ఆ 4 పిల్లలు రోడ్డున పడతారు. పెద్దగా ఏడ్చింది. ఏం చేయాలా? నాకు అడుగు సాగల ముందుకి. నేను ఆయన దగ్గరికి పోయి రోజు ప్రార్థన చేయలే. వెళ్ళి అతని పాపాలు ఒప్పించా. నేను పాపినని ఒప్పుకోయా, మారు మనసు పొందు, నీ పాపాలన్నీ క్షమించబడి నా తండ్రి నిన్ను స్వస్థపరిచినట్టు నేను ప్రార్థన చేస్తానని పాపాలు ఒప్పించి ప్రార్థన చేశా. ప్రార్థన చేసి వెళ్ళిపోయా నేను. కొద్ది దినాల తర్వాత మళ్ళీ అతను సజీవంగా ఆరోగ్యంగా నాకు కనపడ్డాడు. అదే మనిషి మళ్ళీ వచ్చి సంతోషంగా చెబుతుంది, మా అన్న బతికాడని. ఆమె దేవుడిని నమ్ముకుంది. అన్యులు ఇద్దరు అన్యులే. డాక్టర్లే చేతులు ఎత్తేసారు, ఇక లాభం లేదని ఇంటి ముందు పండుకోబెట్టారు. జస్ట్ ఒక ప్రార్థన. చచ్చేవాడు బతికాడు. ఆ పిల్లలకు దిక్కయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి, ఆ ఎఫెక్ట్ వల్ల ఆ ఫ్యామిలీ రక్షణలోకి వచ్చింది. ఒక చిన్న మాట చెప్తాను నేను. మరి నేనొక్కడనే నా దేవుని సంబంధిని, నేనొక్కడనే పవిత్రంగా ఉంటే సరిపోతుందా? నేనొక్కడనే పరిశుద్ధతను కాపాడుకుంటే సరిపోతుందా? మీరు కాపాడుకోవాలా? ఒకవేళ నిజంగా మీరు కూడా అలాంటి వాళ్ళై పవిత్రతని, పరిశుద్ధతని సాధన చేసుకొని అది కలిగి దేవుని పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి మీరు మీ సమాజంలో ప్రార్థించినప్పుడు అలాంటి కార్యాలు జరిగితే ఇక ఆ సమాజం మారకుండా ఉంటుందా? ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా సమాజం కదిలిద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని ప్రభావాన్ని సమాజం నీలో అనుభవించిన నాడు, దేవుని ప్రభావం సమాజం నీలో చూడగలిగిన నాడు నీ వెంటబడి వచ్చింది దేవుని సన్నిధికి వచ్చి సాష్టాంగ పడిద్ది, సాగిల పడిద్ది. నీ వాక్కు నెరవేరిద్దని వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు అడుగు పెడితే ఇంట్లో ఆశీర్వాదం వచ్చిందని వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే శుభవర్తమానాలు వాళ్ళకి అందుతాయని వాళ్ళకి అర్థం కావాలి. అన్నా నువ్వు మా ఇంటికి నువ్వు వచ్చావు వెళ్ళావు, ఇదిగో సాయంత్రానికి అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమొచ్చింది? జాబ్ వచ్చింది నా బిడ్డకి. అక్క నువ్వు వచ్చావా? ప్రార్థన చేసి వెళ్ళావా? నువ్వు మా ఇంట్లోకి వచ్చి వెళ్ళావా? ఇదిగో ఇలాంటి కార్యం జరిగింది అక్క, ఇలాంటి అద్భుతం జరిగింది అక్క. అక్క మళ్ళీ రాక, మా ఇంట్లోకి రాక, ప్రార్థన చేయక్క. అన్న రాన్నా, మా ఇంట్లో రాన్నా, నువ్వు మాట్లాడన్నా, నువ్వు మాట్లాడితే నాకు హాయిగా ఉందన్నా. లేకపోతే నువ్వు ఆ రోజు నాతో మాట్లాడకపోతే చచ్చిపోయేవాడినన్నా, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానన్న. ఆ రోజు ఎందుకు దేవుడు పంపినట్టు వచ్చావు, నువ్వు మాట్లాడావు, నాకు హాయిగా ఉందన్న, ప్రాణానికి బతకాలనిపించింది అన్న రాన్నా నువ్వు. వాడు ఏడుస్తే అడగాల నిన్ను, అన్న రాన్న, అక్క మా ఇంట్లోకి అడుగుపెట్టక్క, అన్న రాన్న మా ఇంట్లోకి అడుగుపెట్టన్నా. లోకం పాపంలో శాపంలో ఉంది ప్రియులారా. దాంతో కలిసి మనం ఏకీబీకిగా ఉండటం కాదు, దాని నుండి ప్రత్యేకంగా ఉండి వాళ్ళని రక్షించాలి ప్రియులారా. మనం వాళ్ళని రక్షించాలంటే పవిత్రత ఉండాలి కదా, పరిశుద్ధత కావాలి కదా. దాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాం మనం. పరిశుద్ధాత్మ లోపల మనలో అద్భుతంగా కదలాలంటే పవిత్రత మెయింటైన్ చేయాలి కదా. పరిశుద్ధత, నాలుకను కాచుకోవాలి కదా, కంటిని కాచుకోవాలి కదా, హృదయాన్ని కాచుకోవాలి కదా, చెవులను కాచుకోవాలి కదా. ఎంత కీలకం చూడండి ఇది. నీ ఇరుగు పొరుగులు నేను పిలవగలరా? అక్క నా బిడ్డకి జ్వరం వచ్చింది, కొంచెం ప్రార్థన చేయవా అనగలరా? నీలో దేవుణ్ణి చూసారా? నీలో ప్రభావాన్ని చూసారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? నీ రోగాలకి లోకలను పోయి సలహాలు అడుగుతున్నావా? నీ సమస్యలకి అన్యుల దగ్గరికి పోయి సలహాలు అడుగుతున్నావా? ఏం చేస్తున్నావు?
నిన్ను అడగాలి, ప్రార్థన చేయక్క, ప్రార్థన చేయన్నా అని. ఆ అంతస్తుకు నువ్వు ఎదగాలి. పైకి లేచి నిలబడ. పవిత్రత అనేది తీవ్రంగా తీసుకోవాలి. పరిశుద్ధత అనేది తీవ్రంగా తీసుకోవాలి. మన ప్రాణాత్మ దేహాలకు అంటిన మాలిన్యాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈరోజు నుంచి మనం తీర్మానం చేద్దాం, దేవుని కొరకు పవిత్ర జీవితాన్ని సాధన చేద్దాం. మనల్ని అపవిత్రతలోనికి నెట్టడానికి ప్రయత్నిస్తున్న లోకాన్ని శాసిద్దాం. అవసరమైతే ఉపవాసంతో శరీరాన్ని నల్లగొట్టుకుందాం. అవసరమైతే రాత్రులు జాగారాలుండి మరి దేవుని ముందు గోజాడుకుందాం. శరీరాన్ని నియంత్రించుకునేటట్టు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనివ్వమని దేవుని గోజాడుకుందాం. పరిశుద్ధ ఆత్మను, అభిషేకాన్ని, శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను నాకు మరలా దయచేయమని అడుగుదాం. నేను నోరు జారుతున్న మాట వాస్తవమే. నోటిలో పరిశుద్ధత లేదు. పిచ్చి పిచ్చివి, పనికిమాలినవి, దరిద్రగొట్టువి, శాపగ్రస్తమైనవి, అబద్ధమైనవి, మోసపూరితమైనవి నేను గంటలు చూస్తున్న మాట వాస్తవం. అవి నిజాలు కాదు, భ్రమ, అబద్ధం. అయినా సరే అది ఇంపుగా నేను చూస్తున్నాను. అదంతా నటనలు. అవన్నీ నటనలు, డబ్బుల కోసం వాళ్ళు ఆడుతున్న నటనలు. అవి నిజాలు కావు. అయినా ఆ నటనల్ని నిజమని నేను మోసం చేసుకుంటా, నా కళ్ళను పవిత్రం చేసుకుంటున్నా. ఓ దేవా, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. నీ పరిశుద్ధతను పట్టించుకోలేదు, నీ పవిత్రతను పట్టించుకోలేదు తండ్రి, నన్ను మన్నించు. తల్లి అండి, ఒక తల్లి విశ్వాసి అండి, చర్చికి పోయే విశ్వాసి, విపరీతంగా జ్వరం, చలి జ్వరంతో గడగడ వణికిపోతుంటే కొంచెం అట్లా నూనె రాసి ప్రార్థన చేస్తే చెమటలు పట్టిందండి. బిళ్ళ వేసుకుంటే కదండి, డోలో వేసుకుంటే కదండి చెమటలు పట్టాలి. గడగడ వణికిపోతా, దుప్పటి కప్పినా ఆగంత చలి గమ్మిస్తే నూనె తీసుకొచ్చి ఉండనైనా ప్రార్థన చేస్తానని విశ్వాసి ఆ నూనె తీసుకొచ్చి నుదుటను సిలువేసి ప్రార్థన చేసింది. ప్రభువా, బిడ్డను స్వస్థపరిచాయి, అల్లాడిపోతున్నాడని. హాయిగా నిద్రపోయా. నాకే సేవకుడిని కాల, విశ్వాసినప్పుడు చర్చికి పోతున్నా. ఆమె చర్చికి నాతో పాటు వచ్చింది. జస్ట్ అట్లా ప్రేయర్ చేసిందండి, అంతే. నిద్రపోయా. మెలకు వచ్చి లేచి చూస్తే ఒళ్ళంతా చెమటలు బట్టి జ్వరం, చలి గిలి మొత్తం పోయిందండి. ఆ చేతికి ఎంత కృపనిచ్చాడో చూడండి దేవుడు. నేను ఆమెను బాగా కనిపెట్టాను. పచ్చి బూతులు తిడతాడు తన భర్త, పచ్చి కూతలు కూస్తాడు తన భర్త. ఒక్కసారి కూడా నోరు తెరిచి ఆయన ఒక్క మాట అనలా. ఆమె నోరు తెరిచి ఒక్క దూషణ చేయలా. పరమ నీచంగా దూషిస్తాడు, కానీ ఒక్క మాట అనలా. ఆయన ఒక పక్క తిడుతుంటే ఇటు తిరిగి, ఏసయ్యో నీకు స్తోత్రం అనుకుంటుంది ఆమె. యథార్థంగా చెబుతున్న దేవుని సన్నిధిలో, ఏసయ్యా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం ప్రభా, ఆ బిడ్డకు తెలియదులేయా, వదిలేసే తండ్రి అనుకుంటుంది. నా అబద్ధాలు చెప్పట్లే, నేను చూసింది చెప్తున్నాను. నోరు జారి మాట్లాడలా. ఆమె పలికిన మాటలు నా తండ్రి నెరవేర్చాడు. ఆమె చేసిన ప్రార్థనలకు వెంటనే జవాబులు ఇచ్చాడు. ధన్యురాల్ని చేశాడు ఆమెని. ఏమ్మా, నువ్వెందుకు ఉండకూడదు? నీ సమాజానికి నువ్వు అలా తయారైతే ఎంత బాగుండు, ఎంతమంది జీవితాలు వెలిగించబడతాయి. ఏదమ్మా పవిత్రత? నువ్వు వాస్తవాలు ఎరిగిన వ్యక్తి అయి ఉండి నటనలు చూస్తావా? పాపాన్ని ప్రేమిస్తావా? లోకాన్ని ప్రేమిస్తావా? నువ్వు పరిశుద్ధురాలివి కదూ, నువ్వు పవిత్రురాలివి కదూ, నువ్వు పవిత్రుడివి కదూ, పరిశుద్ధాత్మ నివాసానివి కదూ. ప్రార్థన చేయి, దేవా ఇది మొదలుకొని నేను అలా తయారు కావాలి తండ్రి. నా పాద ధూళి, నా చేతి స్పర్శ, నా సర్వ శరీరము పవిత్రమగునట్లు, ఇతరులకు ఆశీర్వాదకరమగునట్లు నన్ను మార్చు దేవా. నిజమే ప్రభువా, అదే భక్తి, అదే జీవితం, 10 మందికి ఉపయోగపడిందే లైఫ్. నేను తయారు కావాలి, నేను కంట్రోల్ చేసుకుంటాను. నాకు శక్తినివ్వు, నాకు బలాన్నివ్వు. నా నోటిని కాచుకుంటా, నా కంటిని కాచుకుంటా, నా హృదయాన్ని కాచుకుంటా, నా చెవులను కాచుకుంటా, నా నడతలను శుద్ధి చేసుకుంటా. నా తండ్రి నాకు బలాన్నివ్వు. నేను ఒప్పుకుంటున్నా, కప్పుకోట్లా, నా తప్పులు ఒప్పుకుంటున్నా. నేను లోకంతో సాంగత్యం చేస్తున్నా, నాకు తెలియదు, నేను గ్రహించలేదు పరిశుద్ధత ఎంత సీరియస్ అని,
పవిత్రత ఇంత సీరియస్ అని నేను పట్టించుకోలేదు. ఈరోజు నాతో స్ట్రైట్గా మాట్లాడుతున్నావు. నన్ను దయచేసి క్షమించు దేవా, నేను దిద్దుకుంటాను, నేను సరి చేసుకుంటాను. భక్తిపరుడు భక్తురాలు అన్న మాటకు తగినట్లుగా నేను జీవిస్తాను. నన్ను బలపరచు. పనికి మాలిన లోక సాంగత్యాలు వింటున్నావా? నేను చెయ్యను, నువ్వు కూడా రా. అందరూ 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 రే తబలా కొట్టేవాడు, ఫ్యాట్ కొట్టేవాడు, కీబోర్డు కొట్టేవాడు, ప్రతి ఒక్కడు. ఎందుకంటే మీరు నేను ప్రసంగం చేస్తున్నానని మీరు దీనిలో ఉంటారు, తబలా కొట్టుకునే దానిలో, ఫ్యాట్ కొట్టుకునే దానిలో ఉంటారు. వాక్యం వినరు. వెనకపోయినందువల్ల పోయి లోకంలో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. అందుకని తేడా పడతారు. దేవుని వాక్యాన్ని వాక్యంగా వినండి, గుండెల్లో పెట్టుకోండి, నిజంగా మారు మనసు పొందండి, పరిశుద్ధతను సంపాదించండి, పవిత్రులై మెలగండి. ఎవరైనా అక్కడ ఆ బోర్డు దగ్గర పరిచర్య చేసేవాడితో సహా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో భయం కలిగి దేవుని సంబంధులై పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ దేవుని కొరకు ప్రజ్వలించండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఎవరైనా దిక్కుమాలిన చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూస్తే ఈ రోజుతో దాన్ని ముగించండి. ఒకవేళ అలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే విసర్జించండి. ఆ శాపగ్రస్తమైన ప్రక్రియను వదిలేసేయండి. దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకోండి. ఎవరు ఏ వ్యసనాల్లో ఉన్నారో, ఎవరు ఏటికి బానిసలై ఉన్నారో, ఎవరు ఏ విషయంలో అపవిత్రులై ఉన్నారో ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. క్రీస్తు పిల్లలు ప్రతి ఒక్కడూ ఇలాగ మార్పు చెందగలిగితే మీరున్న సమాజాలన్నీ మీ వైపు చూస్తాయి, మీ ద్వారా యేసు వైపు చూస్తాయి. ప్రార్థన చేద్దాం. ఈరోజు మారు మనసు పొందుదాం. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అడుగుదామా దేవుణ్ణి? నిజంగా అడుగుదామా? ఎలుగెత్తి అడుగుదామా? యేసయ్యా నన్ను క్షమించు. రెండు చేతులెత్తి, యేసయ్యా నన్ను క్షమించు, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. నేను కప్పుకోవట్లేదు, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. పరిశుద్ధాత్మ ఈరోజు నాతో మాట్లాడుతున్నావు. పవిత్రాత్మ, ఓ దేవుని ఆత్మ, నిన్నెంత ఏడిపించానో, ఓ పరిశుద్ధాత్మ నిన్నెంత బాధ పెట్టానో, ఓ పరిశుద్ధాత్మ నిన్నెంత దుఃఖ పెట్టానో, ఓ నాలో ఉన్న ఆత్మ, నన్ను కమ్ముకున్న ఆత్మ, నన్ను ఆవరించిన ఆత్మ, నన్ను కప్పుకున్న ఆత్మ, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు దేవా, మమ్మల్ని క్షమించు దేవా. పరిశుద్ధత నిర్లక్ష్యం చేశాను, పవిత్రత నిర్లక్ష్యం చేశాను. కడగబడి కూడా మళ్ళా పాపినైపోయాను ప్రభువా. కడగబడి కూడా మళ్ళా అపవిత్రునైపోయాను ప్రభువా. అయ్యో, నన్ను కమ్ముకున్న ఆత్మ నిన్నెంత ఏడిపించాను, నన్ను ఆవరించిన ఆత్మ నిన్నెంత దుఃఖ పెట్టాను, నాలో నివసించు ఆత్మ నిన్నెంత బాధ పెట్టాను. పరలోక తండ్రి, కన్న తండ్రి, నిన్నెంత క్షోభ పెట్టాను. నా పనికి మాలిన మాటలతో, పనికి మాలిన చూపులతో, పనికి మాలిన శరీర క్రియలతో, ఓ తండ్రి నిన్నెంత ఏడిపించాను. నన్ను ఓర్చుకున్నావా తండ్రి? దీర్ఘశాంతంతో ఓర్చుకున్నావా? నాకు కీడు తలపెట్టలేదు, కనీసం ఒక దెబ్బ అయినా కొట్టలేదు. నన్ను ఓర్చుకున్నావు దేవా, ఓర్చుకున్నావా? కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అందరం ఏకీభవించి ముగింపులోకి వెళ్ళిపోదాం. కన్నీరు విడవండి. నీకు స్వస్థత కాదు, నువ్వు తాకితే ఎదుటి వారికి స్వస్థత వచ్చేటట్టు నా తండ్రి నేను చేయగలడు. ఓ, నువ్వు ఎవరో అడుగు పెడితే నీ ఇంట్లో దీవెన కాదు, ఎవరో నిన్ను తాకితే నీకు స్వస్థత కాదు. నువ్వు అడుగు పెట్టాలని జనం కోరుకునేటట్టు చేస్తాడు నిన్ను. నువ్వు అడుగు పెడితే ఇళ్ళు ఆశీర్వదించబడతాయి, నువ్వు సంచరించిన సమాజాలు రక్షించబడతాయి, నువ్వు మాట్లాడిన వ్యక్తులు మారు మనసు పొందుతారు. నా తండ్రి నిన్ను అలా చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఎవరి దయ కోసమో వెంపర్లాడే బతుకుతున్నావు. చాలేమన్నా చేయబెడితే, చాలేమన్నా ప్రార్థన చేస్తే, చాలేమన్నా ముడితే, అని మరి నువ్వు వేసే బిడ్డవేగా.
నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు జరగదు? నువ్వు కూడా చేయాలిగా ఇతరులకి. ఇంకెంతకాలం చాలేమన్నా నువ్వెప్పుడు తయారవుతావు? ప్రార్థన చేయి. చిన్న పిల్లల్లాగా ఉండకండి పద్దాకలా. చిన్న పిల్లల్లాగా ఏమి తెలియనట్టు పిచ్చిగా ఉండకండి పద్దాకలా. మార్చుకోండి. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప అద్భుతం జరిగినప్పుడు పేతురు పాపాత్మ నన్ను విడిచి వెళ్ళిపోన్నప్పుడు నేను మనుషులు బట్టి జాలరుగా చేస్తాను, కాలం గడిచే కొద్ది మరలా తప్పిపోయినప్పుడు అయా ఇదిగో నా ప్రభువా, అబద్ధాన్ని బట్టి కూడా సంతాపపడి ఏడ్చినని రాస్తుంది. లోతైన పశ్చాత్తాపము కలిగినప్పుడు బలమైన శక్తితో నింపబడి, ప్రభావంతో నింపబడి వేలాది మందికి సాక్ష్యముగా, కోట్లాది మందికి సాక్షులుగా మా ఎదుట నిలిచారు భక్తులు. ప్రభు, చిన్న బిడ్డకు సాక్ష్యం చెప్పలేనంత బలహీనుడు, ఒక పాపము నాయన, ఒక పెరిగితనం చిన్న బిడ్డకు కూడా స్వార్థ చెప్పకుండా అడ్డుకుంది నా ప్రభు. అది సమస్త కల్మషం నుండి, మాలి నుండి విడిపించే దేవుడో ప్రభువా, ఈ ఉదయకాలని పాదాలు చెంతకు వచ్చాం నాయన. దయచేసి అందరి అపరాధ దోషాలు క్షమించు. యెహోషువ మలిన వస్త్రాలు తొలగించి పరిశుద్ధ వస్త్రములతో అలంకరించినట్లు నీ పరిశుద్ధ చేత అందరినీ బలపరచు, పవిత్రాత్మ చేత అందరినీ నింపండి నా ప్రభు. నోటి మాటల చేత నా పవిత్రతను తొలగించండి నాయన. యెషయా పెదాలను శుద్ధి చేసినట్లు మా పెదవులను శుద్ధి చేయ ప్రభు. సున్నతి చేయబడిన కన్నులు మాకివ్వండి, సున్నతి చేయబడిన చెవులు మాకివ్వండి, సున్నతి చేయబడిన హృదయం మాకివ్వండి. దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారమై, పవిత్రపరచబడిన వారమై, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఇప్పటికంటే 100 అంతలు అధికంగా సంఘ బిడ్డలందరూ నీ పనిలో వాడబడినట్లు ప్రతి ఒక్క ప్రాంతంలో, గ్రామాల్లో, కుటుంబాల్లో నీ యొక్క ప్రభావం చేత నాయన కదిలించబడినట్లు పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించు. మీ దాసుని బలపరిచి వాడుకొని ఉదయకాలం నన్ను మా అందరినీ కూడా ప్రభా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు, పశ్చాత్తాపం నడిపించినందుకు వందనాలు. యథార్థ వరదలై ఎందరైతే కన్నీరు విడిచారో వారి పాపములని కొట్టివేసినందుకు స్తోత్రం ప్రభా. మన అపరాధాలు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, క్షమించే దేవుడని నిజంగా క్షమించినందుకు వందనాలు. అలాగే ఎన్నడూ కూడా నాయన మరలా బలహీనులు కాకుండా బలవంతులుగా మార్చండి. పాపం మీద విజయాన్ని దయచేయండి. గతకాలం కంటే మరి ఎక్కువ భక్తి సాధన చేసి శక్తివంతమైన పాత్రలు గుండె కృప చూపమని, మీ దాసును కూడా నాయన ఇంకా పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరచమని మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణం నీ అపవిత్రతే అన్నావు ప్రభా. ఎవరైతే ప్రార్థనకు జవాబు రాలేదంటూ ఉన్నారో వారందరూ కూడా ప్రభా మళ్ళీ తట్టు మళ్ళుకొని జవాబు పొందినట్లు పరిశుద్ధపరచమని నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.